జై శ్రీమన్నారాయణ. మనం ఇంతవరకు రామాయణం బాలకాండ మొదలుపెట్టిన తర్వాత 5 భాగాలు పూర్తి చేసుకున్నాం కదా. ఇలా మొదటి సర్గంతా కూడా సంక్షిప్త రామాయణంగా మనం విపులంగా చెప్పుకున్నాము. ఇప్పుడు ఇక రెండవ సర్గం నుండి రామాయణ అవతరణ జరుగుతుంది కదా. అవతరణ జరిగింది. ఆ తర్వాత భాగంలో మనం అయోధ్యపుర ప్రజల వర్ణనలని, అక్కడ పాలకులు, ప్రజలు, పురోహితులు, మంత్రులు ఎలా ఉంటారో తెలుసుకున్నాం. నెక్స్ట్ ఇంకా దశరథుడు పుత్రుల కోసమని, పుత్ర సంతానం కోసం చేసిన అశ్వమేధ యాగం, పుత్ర కామేష్టి యాగం, ఋషి శృంగుడి కథ, ఇవి తెలుసుకున్నాం. తర్వాత భాగంలో శ్రీ మహావిష్ణువే దేవతల ప్రార్థనతో శ్రీరామ రామ్ లక్ష్మణ భరత శత్రుఘ్నులుగా జన్మించారని వాళ్ళ వృత్తాంతం కూడా తెలుసుకున్నాం, జన్మ వృత్తాంతం. ఇంకా ఆ తర్వాత కిందటి భాగంలో మనం ఏం చేసుకున్నాం, 5వ భాగంలో విశ్వామిత్రుడు రావడం, యాగ సంరక్షణార్థం రామలక్ష్మణుని వారితో పంపమని అడగడం, తీసుకుని వెళ్ళడం, అక్కడ ఆయన సౌందర్యాన్ని చూసి రాముడి సౌందర్యంతో ముగ్ధుడైపోయి సుప్రభాతం పాడడం, ఇవన్నీ తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ భాగంలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే బాలకాండలోని ఇదే తాటక వధ. విశ్వామిత్రుడు తన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ రామునికి సమర్పించి తన రక్షణ బాధ్యత అంతా ఆయన పైన ఉంచడం, అలా తన యజ్ఞాన్ని పూర్తి చేసుకొని మిథుల వైపు ప్రయాణం చేయడం మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. జయ శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం ప్రార్థనతో మొదలు పెడదాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రేయాజుషం. ఓం అస్మద్గురుభ్యో నమః. విశ్వామిత్రుడితో బయలుదేరిన రామలక్ష్మణులు ముందు ఏక సంరక్షణార్థం తీసుకుని వెళ్తాడు కదా విశ్వామిత్రుడు. అక్కడ నుంచి బయలుదేరుతున్న మధ్యలోనే ఒక ఆశ్రమంలో ఆగుతారు. అది ఎవరి ఆశ్రమం అంటే శివుడు తపస్సు చేసిన ఆశ్రమం అది. అయితే మన్మధుడు వచ్చి శివుని ఆ తపస్సుని భగ్నం చేయబోతూ ఉంటే భస్మం చేసేస్తాడు శివుడు. అది అక్కడ భస్మం అంటే శిథిలమైపోతాయి, తన అవయవాలన్నీ జారిపోతాయి అన్నమాట ఆ ప్రదేశంలో. సో దానికి అంగదేశం అని పేరు వచ్చింది అని ఒక కథ చెప్తాడు విశ్వామిత్రుడు అనమాట. ఆ రాత్రి అక్కడ ఉండి మళ్ళీ అక్కడ మునులందరూ ఒక నౌకని సిద్ధం చేస్తే అక్కడి నుంచి బయలుదేరి అక్కడి నుంచి బయలుదేరి ఆ నదిని దాడతారనమాట. ఆ నది మధ్యలోకి వెళ్ళేసరికి పెద్ద ధ్వని వస్తూ ఉంటుంది. అంటే ఆ ధ్వనిని విన్నారు. ఏంటి ఎంత పెద్ద ధ్వని వస్తుంది అని రామలక్ష్మణులు విశ్వామిత్ర మహర్షిని ప్రశ్నిస్తారనమాట. అక్కడ ఏంటి, నీరు కూడా పైకి ఎగిసి పడుతుందంట. పెద్ద ధ్వని వస్తుంది. ఇదేమి అంటే రాముడి మాట విని విశ్వామిత్రుడు ఆ ధ్వని గురించి చెప్పడం మొదలు పెడతాడనమాట. పూర్వం ఇది బ్రహ్మ కైలాస పర్వతంలో తన సంకల్పంతో ఒక సరస్సు నిర్మించాడు మహాశివుడు. అయితే దాన్ని ఏమన్నారు అంటే మానస సరస్సు అన్నారు. ఎందుకు అంటే తన మనస్సుతో నిర్మించాడు కనుక అనమాట. ఆ సరస్సు నుండి ఒక నది ప్రవహించింది. ఆ నది అయోధ్య చుట్టూరా పారుతూ ఉందన్నమాట. అందుకే దానిని ఏమన్నారు అంటే సరయూ నది అని చెప్పారు. ఆ సరయూ నది ఇక్కడ గంగా నదిలో కలుస్తోంది. ఆ నదిలో కలవడం వలనే వచ్చిన శబ్దమే ఈ శబ్దం రామ అని నమస్కారం చెయ్యి అని చెప్తాడనమాట విశ్వామిత్రుడు. అది చెప్పంగానే ఆ నదికి నమస్కారం చేస్తారు వాళ్ళందరూ కూడా. తర్వాత ఆ నదిని దాడుతారు.
ఆ ఒడ్డులో ఏముందంటే ఒక ఘోరమైన వనం ఉంది. చాలా దట్టమైన వనం అన్నమాట. అది అసలు జనాలెవ్వరు లేరక్కడ. ఆహ్, ఒక పక్షుల ధ్వనులు, అరుపులు మాత్రమే వినిపిస్తున్నాయి. ఇక భయంకరమైన మృగాలు, పక్షులు దారుణంగా అరుస్తున్నాయట ఆ వనంలో. సింహాలు, పెద్ద పులులు, ఏనుగులు కూడా అక్కడ ఎక్కువున్నాయి. వేరు వేరు వృక్షాలు గూడా అక్కడ అంతా గూడా హ్మ్. పరుచుకుని ఉన్నాయన్నమాట. వనమనంతా గూడా ఆహ్, ఒక యక్షకాంత ఇక్కడ ఉన్నది. సారీ. విశ్వామిత్ర మహాముని ఏం చేస్తున్నాడు, ఆ వనాన్ని చేరంగానే రాముడు ఆ వనం రాముడికి చెప్తున్నాడు. ఇంకా ఈ వనం గురించి ఎలాగో అడుగుతాడని తెలుసు. రాముడు వనాన్ని గురించి చెప్తున్నాడు. రామ, ఈ వనం అనేది చాలా భయంకరమైంది. ఇక్కడ 2 దేశాలు ఉండేవి. ఆ దేశాల పేర్లు ఏంటంటే మలదము, కరూసము అట ఆ దేశాల పేర్లు. అది ఎలా ఉండేదంటే దేవతలే నిర్మించారంట. పూర్వం వృత్తాసురుడిని చంపిన తర్వాత బ్రహ్మహత్యా దోషం ఇంద్రుడిని పట్టుకుంది. అప్పుడు ఈ ఈ మలం అంటే ఇంద్రుడికి బాగా ఆకలేసిందట. దేవతలు, ఋషులు ఏం చేశారు, వాళ్ళ తపోబలంతో ఇంద్రుడికి కలశ అంటే మంత్రపూరితంగా కలశ జలంతో స్నానం చేయించారనమాట. ఆ స్నానంతో ఇంద్రుడి మలము అంటే కరుసము ఈ 2 కూడా ఆకలి కిందకి పోయినాయి అంట. అప్పుడు ఇంద్రుడు పరిశుద్ధంగా తయారయ్యాడు అనమాట. కరుసం అంటే ఆకలి అన్నమాట. అప్పుడు ఇంద్రుడు ఆనందించాడు. ఆ ఆ దేశం భరించింది గనక, అందుకని తనలోని మలము, ఈ ఆకలి భరించింది గనక ఈ దేశాలకు ఏమని పేరు పెట్టారు అంటే మలదము, కరుసము అని పేరు పెట్టారనమాట. ఇక ఈ దేశాలు చాలా అభివృద్ధి చెందేటట్లుగా కూడా వరం ఇచ్చాడు. దేవతలందరూ ఇంకా కొంతకాలం తర్వాత ఏమైందంటే అప్పుడు ఆ 2 దేశాలు కూడా చాలా అభివృద్ధి చెందాయి ఆ రోజుల్లో. కొంతకాలం తర్వాత ఒక యక్షకాంత 1000 ఏనుగుల బలం ఉందట ఆమెకి. అక్కడికి వచ్చింది. ఆమె పేరేంటో తెలుసా రామ? తాటక. ఆమె పేరు వినంగానే విశ్వామిత్రుడికి భయమేసిందట. రామ, నీకు మంగళమవుగాక అని దీవించాడంట. అంటే తనకి భయమేస్తే రాముడిని ప్రార్థించడం అనమాట, నీకు మంగళం కలగాలి అని. తాటక ఎవరు అంటే సుందుడి భార్య. ఆమె కుమారుడు ఇంద్రుడితో సమానమైన బలం ఉన్నవాడంట. వాడు మారీచుడు. వాడి పేరు మారీచుడు అనమాట. అతడు ఎవరు అంటే పెద్ద రాక్షసుడు. చాలా పెద్ద నోరుంది. పెద్ద శరీరం, భయంకరమైన ఆకారంగా ఉండేవాడు అనమాట. ప్రజలందరికీ ఇక భయాన్ని కల్పిస్తూ ఉన్నాడు ఆయన. ఇలా ఇక్కడికి 1.5 యోజనాల దూరంలోనేమో మనము ఆ తాటకా వనానికి వెళ్తున్నాము. నీ బాహుబలంతో ఆ తాటకని చంపేయి అని చెప్పాడు రాముడితో. చంపి అక్కడ ఆ దేశాల 2 కూడా అసలు మనుషులే లేరు ఇప్పుడు వాళ్ళని వీళ్ళని చంపేయి, అందుకని వీళ్ళు ఉండడం వల్లే ఈ దేశానికి ఎవ్వరు రాకుండా ఉన్నారు. ఈ వనాన్ని గురించి నీకు చెప్పాను కదా, నువ్వే ఇంకా నిర్ణయించుకో అన్నాడు. విశ్వామిత్రుడు చెప్పిన ఇంకా ఈ వృత్తాంతాన్ని విన్నాడు శ్రీరాముడు. యక్షులు అంత పరాక్రములు ఎలా అవుతారు? ఆ యక్షకాంతైన తాటకి 1000 ఏనుగుల బలం ఎలా వచ్చింది అని అంటే మళ్ళీ విశ్వామిత్రుడు చెప్తున్నాడు అనమాట. ఒక వరంతో ఈ బలం వచ్చింది. పూర్వం సుకేతువు అనే పరాక్రముడైన ఒక మహాయక్షు ఉండేవాడు. యక్షుడు. అతని సంతానం లేదన్నమాట. ఇలా అన్ని చిన్న చిన్న కథలు వస్తాయి. పేర్లు గుర్తుపెట్టుకోపోయినా సీక్వెన్స్ గుర్తుపెట్టుకోండి. ఆ గొప్ప తపస్సు చేశాడు. అప్పుడు బ్రహ్మ తృప్తి పడి ఆ యక్షరాజుకి ఒక కన్యారత్నాన్ని ఇచ్చాడంట. ఆమె పేరే తాటక. బ్రహ్మే ఆమెకి 1000 ఏనుగుల బలం ఉంటుందని వరం ఇచ్చాడంట. ఆమె అంతకంతకీ పెరుగుతూ రూపం, యవ్వనం కూడా వచ్చిన తర్వాత యక్షపుత్రుడైన సుందుడిని పెళ్లి చేసుకుంది. కొంతకాలానికి వాళ్ళకి ఒక కుమారుడు పుట్టాడు. వాడు తన పేరెవరు? మారీచుడు అన్నమాట. అతడు నిజంగా శాపం వల్ల రాక్షసుడయ్యాడు. సుందుడు చనిపోయిన తర్వాత ఏమైంది, తాటక
తన కుమారుడైన మారీచుడితో కలిసి తన భర్తను చంపిన అగస్త్యుడిపై పగ తీర్చుకోవడానికి అతని మీద పడిందట. అగస్త్యుడితో మీదకి వచ్చి పడుతున్న ఆమెను చూసి ఆ మహర్షి అగస్త్య భగవానుడు ఏమన్నాడంటే, మారీచుని తాటకని కూడా రాక్షసులుగా అయిపోండి అని శపించాడంట అగస్త్య మహర్షి. అప్పటి నుండి ఆమె మనుష్య భక్షణం చేస్తూ వికృత రూపంతో ఉన్నది. ఆమె ముందు చాలా అందమైనదేనంట తాడక. కానీ అగస్త్య మహర్షి శాపం వల్లే వికృత రూపం వచ్చిందంట. ఇంకా శాపం ఇచ్చాడనే కోపంతో తాటక ఏం చేస్తుంది, ఆ అగస్త్యుడు సంచరించే వనమునంతా కూడా నాశనం చేయడం ప్రారంభించింది అనమాట. ఈ యక్షకాంత చాలా భయంకరమైనది. నువ్వు ఇక్కడ గోవుల్ని బ్రాహ్మణుల్ని రక్షించాలి అంటే ఈమెను చంపాలి. నీవు తప్ప ఈ 3 లోకాల్లో కూడా ఎవరు ఈమెను చంపడానికి సిద్ధంగా లేరు. అందుకని నువ్వు ఎప్పుడైనా సరే స్త్రీని చంపడమా అని నువ్వు మనసులో కూడా ఆలోచించకు. నువ్వు రాకుమారుడివి గనక అందరికీ హితాన్ని కలిగించడమే నీ కర్తవ్యం. అంటే రాజకుమారులు ప్రజారక్షణ అవసరమైందనుకోండి, అది 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 అంటే స్త్రీని చంపితే నిందిస్తాం, పాపం ఇవన్నీ వస్తాయి కదా. పాపం అయినా సరే ప్రజారక్షణ జరిగినప్పుడు ఆ కర్మం చేయాలి అని ఆ రాజుకి ఉండే నియమం అన్నమాట. రాజ్యభారం ఈమెకి ధర్మం లేదు, అందులో ఈమెను చంపడం ఏమీ దోషం లేదు. పూర్వం ఇంద్రుడు విరోచముని కుమార్తె మందరిని భూమిచే ఆమె చేత అంతమొందించడానికి సిద్ధపడి చంపాడు కదా. విరోచనుడి కుమార్తె ఇంద్రుడిని మందర అనే ఒక ఆమె ఉంది. ఆమె పేరు భూమిని. ఆమె ఎంత అందించడానికి ఇంద్రుడు చంపాడు కదా. ఒకప్పుడు శుక్రుడు కూడా రుద్రుడి వద్దకు వెళ్ళి తపస్సు చేస్తుంటే దేవతలు అసురులని శుక్రుడు లేని సమయంలో చూసి హింసిస్తుంటే అప్పుడు అసురులు శుక్రుడి తల్లిని శరణి పొందారంట. ఆమె అసురులను రక్షించడం కొరకు దేవతలని కూడా చంపడానికి సమకట్టిందనమాట. అప్పుడు ఇంద్రుడిని ప్రార్థిస్తే విష్ణువు ఆమె శిరస్సును ఛేదించాడు అన్నారు. అర్థమైంది కదండి. శుక్రుడు లేని సమయంలో అసురులందరూ శుక్రుడి తల్లిని శరణ పొందారనమాట. ఆమె తన అసురులందరినీ రక్షించడం కోసం దేవతలను చంపడం మొదలుపెట్టిందనమాట. అప్పుడు ఇంద్రుడు ప్రార్థిస్తే విష్ణువు ఆమె శిరస్సుని ఖండించాడు. ఈ విధంగా పూర్వం ఎంతమందో అధర్మాన్ని ఆచరించే స్త్రీలను చంపారు, కాబట్టి నువ్వు చంపడంలో తప్పు లేదు అని చెప్పాడు. శ్రీరాముడు సరే నమస్కరించి చెప్తున్నాడు అనమాట. మా తండ్రి గారు దశరథుడు ఆజ్ఞ ఇచ్చాడు, వారి మాట పైన నాకు ఉండేది గౌరవం ఉంది. నాకు గురువగ విశ్వామిత్రుని ఆజ్ఞ అని శ్రీవధ అనేది చేరందైనా సరే జంకు లేకుండా చేస్తాను అన్నాడు. అంటే తండ్రి గారు ఆజ్ఞ వెళ్ళేటప్పుడు ఏం చెప్పాడు, నువ్వు అది చేయొచ్చా ఇది చేయకూడదా అని సంశయం లేకుండా గురువు ఏది చెప్తే అది చేయమన్నాడు. సో నేను తండ్రి ఆజ్ఞని తప్పకుండా నెరవేరుస్తాను అని గురువైన మీ ఆజ్ఞ స్త్రీవధ అయినా సరే సంహరిస్తాను అని చెప్పాడు. అయోధ్యలో మా తండ్రి ఆజ్ఞ ప్రకారం బ్రహ్మవేత్త మీరిచ్చిన శాసనం ప్రకారం తాటక వధ చేయడం ఉత్తమం గనక నేను తప్పకుండా చేస్తాను, ఇందులో సందేహించడానికి అవసరం లేదు అన్నాడనమాట. గోవులను బ్రాహ్మణులకి మేలు కలిగించడానికి దేశం సుఖంగా ఉండడానికి విశ్వామిత్రుడు ఆజ్ఞను పాటిస్తాను అని చెప్పి విల్లు చేత పట్టుకొని అన్ని దిక్కులు విల్లు పెట్టుకుని నారిని గట్టిగా లాగాడు అనమాట. నారేసరికి ఆ ధ్వని మొత్తం ఆ వనమంతా ప్రతిధ్వనించిందంట. ఇక తాటక వనంలో ఉన్న వాళ్ళందరూ కూడా భయంతో వణికిపోయారు. తాటక శబ్దంతో ఏం చేయాలో తోచలేదు. ఏంటిది శబ్దం అని కోపంతో ఆ శబ్దం ఎటొస్తుందో అటువైపు పరిగెత్తుకుంటూ వస్తుంది అనమాట. వికృతమైన ఆ రూపాన్ని చూశాడు రాముడు. చాలా ఎత్తుగా ఉంది, లావుగా ఉంది. లక్ష్మణ చూసావా ఆ యక్షకాంత రూపాన్ని? ఏమైనా చూస్తే చాలు కొంచెం పిరికి వాళ్ళైతే గుండెలు బద్దలైపోతాయి. మాయాబలంతో ఉన్నది ఈమె ముక్కు చెవులు ముందు
ఛేదించి తర్వాత వెనక్కి వెళ్ళిపోయేట్టు చేద్దామా అన్నాడండి. ఆడది కనుక చంపడానికేమో కొంచెం మనసు వెనకాడుతోంది. చేతులు కాళ్ళు నరికేసి అసలు నడవలేని దాన్నిగా చేస్తాను అని రాముడు అంటుంటే కోపంతో ఇంక గర్జిస్తూ రాముడి వైపు వచ్చేస్తుందన్నమాట. రాముడికి ఏం అపాయం జరుగుతుందో అని విశ్వామిత్రుడేమో స్వస్తి రాఘవయోరశ్చయం చేయవాభ్యభాషిత అని రామలక్ష్మణులకు మంగళం కలగాలి, జయం కలగాలి అని ఆశీర్వదిస్తున్నాడు. రాముడేమో సాక్షాత్ భగవంతుడే అని తెలుసు తనకి అని చెప్పాడు కదా. అతడే తాటకని చంపగలడు అని కూడా తెలుసు విశ్వామిత్రుడికి. కానీ ప్రేమ, ఆయనకున్న ప్రేమ ఆ జ్ఞానాన్ని కప్పివేసిందన్నమాట. రాముడికి మంగళం కలగాలని చేసి ఇంకా తాటక ఏం చేస్తుంది, ఘోరంగా ధూళిని ఎగర కొడుతుంటే దుమ్ము ఎగురుతుందంట. అది పరిగెత్తుకొస్తుంటే ఎక్కడుందో కూడా తెలియనట్టుగా ఉందన్నమాట. ఇంకా మాయాశక్తితో ఏం చేస్తుంది, ఆమె కనపడకుండా రాళ్ళవాన్ని కురిపిస్తుంది. తన ఆకారం కనపడకుండా రాళ్ళవాన్ని కురిపిస్తుంది. దాంతో రాముడికి కోపం వచ్చిందనమాట. ఆ శిలా వర్షాల్ని ఇంకా బాణవర్షంతో రాముడు ఎదుర్కొన్నాడు. ఆమె మీదకి వచ్చి పడుతుంది కదా, అందుకే రాముడు ఏం చేశాడు, ఆమె 2 చేతులని ఖండించాడు. చేతులు తెగిపోయి అలసిపోయి అటు ఇటు తిరుగుతున్న ఆమె ముక్కు చెవులను కూడా లక్ష్మణుడు కట్ చేశాడనమాట. ఇంకా ఆమె అనేక రూపాలు దాల్చింది. కామరూపం ఉంటుంది కదా రాక్షసులకి, అనేక రూపాలను దాల్చి అంతర్ధానంగా ఉండి కనపడకుండా మాయతో రాళ్ళవాను కురిపిస్తూనే ఉందంట. విశ్వామిత్రుడు అప్పుడు అన్నాడు, రామలక్ష్మణులు రాళ్లవానతో నలిగిపోతున్నారనమాట. అది చూసి రామ జాలి తలచుకు, స్త్రీ అని కూడా ఆలోచించకు, ఆమె పాపాత్మరాలు, యజ్ఞం విఘ్నం చేయిస్తోంది. ఈమె మాయ అంతకంతకి రాత్రి అయితే పెరిగిపోతుంది కాబట్టి అంటే సాయంత్రం సమయంలో రాక్షసుల శక్తి పెరిగిపోతుంది అంటారు కదా అని విశ్వామిత్రుడికి చెప్పగానే రాళ్ళవాను కురిపిస్తున్న కనపడకున్న శబ్దాన్ని బట్టి ఆమె ఎక్కడున్నదో గుర్తించాడు రాముడు. బాణాలతో ఆమెని చంపేశాడనమాట. అయినా సరే ఇంకా బాణాలు వచ్చినా సరే పిడుగు వలే వస్తుందంట పరిగెత్తి రామలక్ష్మణుల మీదకి. అప్పుడు రాముడు ఒక్క బాణంతో గుండెల మీద కొట్టాడు. ఆమె నేల మీద పడి మరణించిందనమాట. ఈ భయంకరంగా ఈ మరణించడం, ఈ వికృతమైన ధ్వనులు విని అప్పుడు ఇంద్రుడు మెచ్చుకొని భేష్ అన్నాడంట. దేవతలు కూడా అందరూ సంతోషించారనమాట. దేవతలతో కలిసి ఇంద్రుడు ఏమని చెప్తున్నాడంటే విశ్వామిత్రుడితో, ఓ విశ్వామిత్ర మహాముని, నువ్వు మంచి పని చేయించావు. రాముడు చేసిన ఈ పని వల్ల దేవతలు అందరూ కూడా సంతోషించారు. నువ్వు రాముడి మీద ప్రేమ చూపావు కదా. సో వృషాస్వుని అని ఒక మనం ముందు కథలా తెలుసుకున్నాం కదా, అస్త్రాలన్నీ ఆ వృశ్వాసుడి భార్యలైన దక్ష ప్రజాపతి భార్యలు, ఒక ప్రజాపతి కదా వృశ్వాసుడని, ఆయనకి 2 భార్యలని, ఒక భార్య ఏమో అస్త్రాలన్నీ కుమారుల రూపంలో కన్నది అని, ఆ తర్వాత 2వ భార్య ఏం చేస్తుంది, ఆ అస్త్రాలన్నీ కూడా తిరిగి ఉపసంహరించుకునే అస్త్రాలని తను పుత్రులుగా పొందింది అనమాట. అందుకని ఇలా నీకు వృశ్వాస్విని పుత్రులైన అస్త్రాలు నువ్వు అన్నీ కూడా ఈయనకి రాముడికి ఇచ్చేయి అని చెప్పాడన్నమాట ఇంద్రుడు. ఎందుకంటే రాముడు యోగ్యమైన వాడు దాన్ని ప్రయోగించడానికి అని దేవతలకు ఇష్టమైన పని కూడా చేశాడు అని చెప్పి దేవతలందరూ మళ్ళీ వాళ్ళ స్థానాలకు వెళ్ళిపోయారనమాట. విశ్వామిత్రుడు కూడా తాటక వధతో తృప్తి చెందాడు. రాముడిని కౌగిలించుకొని శిరస్సు మీద ముద్ద పెట్టుకున్నాడట. పెట్టుకొని ఈ రాత్రి ఈ వనంలోనే ఉందాము, రేపు తెల్లారంగానే మా ఆశ్రమానికి వెళ్దాము అని చెప్పి ఆ తాటక వనంలోనే అందరూ సంతోషంగా గడిపారనమాట. మర్నాడు తెల్లారంగానే విశ్వామిత్రుడు మేల్కొల్పాడు వీళ్ళిద్దరు. నేను రాజపుత్ర, గొప్ప నీవు చేసిన కార్యాన్ని నాకు ఎంతో సంతోషం కలిగించింది. ఇప్పుడు నీకు అస్త్రాలన్నీ నీకు ఇచ్చేస్తాను. దేవతలైనా అసురులైనా గంధర్వులైనా నువ్వు ఎవరితో యుద్ధం చేసి యుద్ధంలో ఎవరి యుద్ధానికి వచ్చినా నువ్వు ఆ యుద్ధంలో ఈ అస్త్రాలతో నువ్వు జయించగలవు, వశపరుచుకోగలవు.
ఈ అస్త్రాలు ఏంటి చాలా దివ్యమైన అస్త్రాలు అన్నమాట అని శ్రీరాముడికి ఈ అస్త్రాల పేర్లు టకటక చదివేద్దామా. దండచక్రం, ధర్మచక్రం, కాలచక్రం, విష్ణు చక్రం, ఇందాస్త్రం, బ్రహ్మ శిరస్సు నుండి వచ్చిన అస్త్రం బ్రహ్మాస్త్రం కూడా ఇచ్చాడు. ఇంకా ఒక శూలం, వజ్రం, బ్రహ్మాస్త్రం, ఐషికాస్త్రం, మోదకి, శిఖర అని పేర్లు గల గదలను కూడా ఇచ్చాడు. ఆ తర్వాత ఇంకా ధర్మపాసం, కాలపాసం అనే అస్త్రాలను ఇచ్చాడు. అర్ధాసని, శుష్కాసని అంటే చిచ్చర పిడుగులు అంటారు చూడండి, అది మనకి ఎలా ఉంటాయో తెలియదు, చిచ్చర పిడుగంట. అలాగే నారాయణాస్త్రం, ఆగ్నేయాస్త్రం, పైనకాస్త్రం, వాయువ్యాస్త్రం, ఇలా అన్ని అస్త్రాలు, విద్యాధరాస్త్రం, గంధర్వాస్త్రం, నందకమనేడే కత్తి అన్నీ ఇచ్చాడు. ఇంకా ఇవి చాలా ఇచ్చాడనమాట. అంటే ఆయనకు తపస్సులో కష్టపడి సంపాదించుకున్న ఈ అస్త్రాలన్నీ కూడా ఇచ్చేస్తున్నాడు. ఈ అస్త్రాలు మహాబలమైనవి, వీటిని స్వీకరించు అని చెప్పంగానే రాముడు తూర్పు ముఖంలో ఉండి విశ్వామిత్రుడు ఉపదేశించిన అస్త్రాలంటే ఒక ఆయుధాల్లాగా ఉండవు, మంత్రాలు అన్నమాట. శస్త్రాలంటే ఆయుధాలు, కానీ అస్త్రాలంటే ఒక మంత్ర రూపంలో ఉంటాయి. ఆ మంత్రాలని, అస్త్ర మంత్రాలన్నిటిని కూడా స్వీకరించాడు. అవన్నీ కూడా మంత్ర రూపాలే అన్నమాట. ఏ మంత్రాన్ని జపించి అవి దాన్ని ప్రయోగిస్తే చాలు, ఆసక్తితో శత్రువుల దగ్గరికి వెళ్ళిపోతాయి అన్నమాట. ఇన్ని మంత్రాలకి దేవతలు కూడా తెలియదు, ఇన్ని మంత్రాలు దేవతలు ఎవరికి కూడా తెలియదు అనమాట. విశ్వామిత్ర మహర్షి అవన్నీ ఆ అస్త్రాలన్నింటినీ జపించి అందరి దేవతలని, ఆ అస్త్రాల దేవతలన్నిటినీ ప్రార్థించారు. అప్పుడు ఆ అస్త్ర దేవతలందరూ కూడా రూపాన్ని తీసుకున్నాయి. నా రూపాన్ని తీసుకుని ఎదురుగుండా నిలబడి నమస్కరిస్తున్నాయి అనమాట. నమస్కరించి, రామా, మేము ఇప్పుడు మీ కింకరులం, అంటే మీ దాసులం లాంటి వాళ్ళం, ఎప్పుడు పిలిస్తే అప్పుడు వస్తాం, మమ్మల్ని అప్పుడు స్వీకరించి అనుగ్రహించు అన్నారు. ఇప్పుడు నీకు దాసులం కదా మేము, మమ్మల్ని అనుగ్రహించు అని ఆ మంత్ర అస్త్రాలన్నీ చెప్తుంటే అన్నిటినీ చేతితో స్పృశించాడంట రాముడు. ఆ తర్వాత నా మనసులో మీరందరూ స్థిరంగా ఉండండి, నేను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు నాకు ఉపయోగపడమని చెప్తాడనమాట. అట్లా రాముడు విశ్వామిత్రుడితో అన్నాడు, సరే నీ అనుగ్రహం వల్ల నీ అస్త్రాలు ఇచ్చారు కదా మీరు, కానీ వాటి సంహారాలను కూడా నాకు ఇవ్వండి అని కోరాడనమాట. ఎందుకు, ఏదైనా నేర్చుకున్నప్పుడు దాన్ని మళ్ళీ ఉపసంహరించడం ఎట్లా కూడా తెలియాలి. అది తెలియకే కదా అశ్వత్థామ అంత శాపాన్ని పొందాడు. సో విశ్వామిత్ర మహాముని ఇంకా ఏం చేశాడు, వెనుక ఉపదేశించిన మంత్రాలన్నిటికీ కూడా సంహార మంత్రాలని ఉపదేశించాడనమాట. అవి కూడా చాలా ఉన్నాయి. సత్యవంతం, సత్యకీర్తి, దృష్టం, రభసం, ప్రతిహర్తం,